అందరికీ ప్రైజ్లా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు అమ్మగారికి అయ్యారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మాది వచ్చేసి రెడ్డిగూడెం. నా పెళ్ళై 7 సంవత్సరాలు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటిదంటే 7 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు. 5 సంవత్సరాలకు ఒకసారి నేను ప్రెగ్నెంట్ వచ్చింది, కానీ 3 నెలలకే అబార్షన్ అయిపోయింది. హార్ట్ బీట్ రాలేదని తీసేశారు. మళ్ళీ తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కన్సీవ్ అయినా. మళ్ళీ 6వ నెలలో బాబు ఉమ్మనీరు తగ్గిపోయి బాబు కడుపులోనే చనిపోయిండు. చనిపోయినాక 24 గంటలు కూడా బాబు కడుపులోనే ఉన్నాడు. నాకు కిరణ్ పాలయ్య గారు ఎట్లా తెలుసు అంటే మా వదిన ద్వారా తెలుసు. తను ఒకరోజు ఇట్లనే అప్పుడు ప్రెగ్నెంట్ రాకముందు మా వదిన ఒకసారి ఫోన్ చేసి, ఇట్లా బాబాయ్ ఉన్నారా, జూమ్ కాల్లో రోజు ఈవినింగ్ గంట సేపు ప్రార్థన ఉంటుంది, నువ్వు కూడా జాయిన్ అవుతావారా అని అడిగింది అనమాట. నేను సరేలే వదినా అనేసన్నా. నేను కూడా చర్చికి వెళ్తా, మాది కూడా పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ అంటే సరే అని జాయిన్ అయినాక నా కోసం రోజు ప్రార్థన చేస్తుండే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ. అన్నయ్య ప్రతిరోజు ఎట్లా అంటే ఇక పిల్లలు లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో ఆ అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ బాధ. నేను దేవుడితో ఎప్పుడు కూడా అంతగానో మొరపెట్టలేదు. అందరు ఎట్లుంటారో అట్లనే ఎంజాయ్గా ఉండేది. చూసేవాళ్ళు అనుకునేది ఈమెకి 2 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు, అసలు ఈమెకి ఇంత చింత లేదు, బాధ లేదు అనుకునేది. కానీ ఆ బాధ ఎట్లుంటుందో బయటికి వ్యక్తపరచకుండా నేను బాధపడేదాన్ని. మా అత్త కానీ నా భర్త మా ఆడబిడ్డలు ఎవ్వరు కూడా నన్ను ఎప్పుడు తక్కువ చూడడము, పిల్లలు లేరని ఇట్లా అట్లా అనడం కూడా లేదు. మంచిగా చూసేవాళ్ళు. నేను చివరి క్షణం వరకు కూడా నేను ఆ బాధ పడలేదు. కానీ చూసే జనాలు మాత్రం తప్పుగా అనుకునేవాళ్ళు అనమాట. పిల్లలు లేరు, ఏం లేరు, ఏంది వీళ్ళకి అసలు ఆలోచనే లేదు అని. తర్వాత అన్నయ్య ప్రార్థన రోజు వింటుంటే నేను అనుకునేదాన్ని, నేను ఒకటే అనుకున్నా, దేవుడు నాకు ఇచ్చే రోజు వస్తే ఖచ్చితంగా ఇస్తాడు. నేను బాధపడ్డా, నేను ఏడ్చిన దేవుడు నాకు 6వ నెలలో బాబు పోయినప్పుడు నాకంటే ఎక్కువ మా వాళ్ళందరూ, మా వదిన నన్ను దగ్గర నుండి చూసింది, నాకంటే ఎక్కువ వాళ్ళు బాగా, నా భర్త అయితే ఒక 2-3 నెలలు విపరీతంగా తాగేడు ఆ బాధ భరించలేక. ఏంది ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చి నాక ఇట్లా అయిపోయింది, ఏంది ఎందుకు ఇట్లా అయిపోయింది అని చాలా బాధపడ్డాం. తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత నేను మంచిగా అయిపోయినా. తర్వాత మళ్ళీ ప్రేయర్ రోజు వింటున్నా. పోయిన సంవత్సరం నవంబర్ 18 నాకు బాబు పుట్టిపోయిండు. మళ్ళీ ఈ సంవత్సరం నవంబర్ 1కు దేవుడు నాకు కుమారుడు ఇచ్చి. అబార్షన్ అయిపోయినాక అన్నయ్య న్యూ ఇయర్ క్యాలెండర్ తీసుకొని వచ్చిండు. నేను అనుకుంటున్నా అన్నయ్య వస్తాను, ఫోన్ చేసిండు, నేను ఇంట్లోనే ఉన్నా, మా సార్ ఆఫీసు పోయిండు, ఆయన రావడానికి 7 అవుతుంది. అన్నయ్య మధ్యాహ్నమే వస్తా అన్నాడు. ప్రభా మరి అన్నయ్య వస్తా అంటున్నాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా, కనీసం తనకి ఏమన్నా చేయాలి కదా, నేను ఎడికి పోలేని పరిస్థితి, ఆయన వస్తే బాగుండు అని అనుకుంటున్నా. దేవుడు నా మొర విన్నాడేమో. అన్నయ్య నాకు లేట్ అవుతురా, నేను ఇంకో ఫ్యామిలీ దగ్గర పోయినా 7 గంటల తర్వాత వస్తా అన్నాడు. లక్కీగా అన్నయ్య వచ్చి 5 నిమిషాల ముందుకే నా భర్త వచ్చిండు. అన్నయ్య వచ్చిండు, ప్రార్థన చేస్తున్నాడు. అరే నువ్వు కోల్పోయిన దానికంటే అధికమైంది దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నేను అనుకుంటున్న మనసులో, నాకు కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉంది, మెడిసిన్ వాడినా. నాకు అబార్షన్ అయినాక మందులు అది అసలు అన్నీ బంద్ చేసిన. ఏమొద్దు ఇక నేను విసిగిపోయినా, ఈ మందులు వాడి నేను అసలు ఇక వాడలేను అని చెప్పేసి మనకు పంపించిన. ఏంటి అన్నయ్య ఇట్లా చెప్తున్నాడు, నేను మందులు వాడేసి కూడా 2 నెలలు అయిపోయింది, నాకు అసలు ఇప్పుడు ఆలోచన కూడా లేదు. డాక్టర్లు ఏమన్నారు, 1 సంవత్సరం దాకా కూడా మీరు అసలు ప్లాన్ చేయొద్దమ్మా, నీ ఆరోగ్యం పాడవుతుంది, ఇప్పుడే కదా, తర్వాత మేము మెడిసిన్ వాడినాక తర్వాత చూద్దామన్నారు. సరేలే అనుకున్నాము. అట్లా ప్రార్థన చేసి నేను మనసులో అనుకుంటున్నా, ఏంటి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు,
సరే చూద్దాంలే అని అనుకున్నా. అన్నయ్య ప్రార్థన చేసి వెళ్ళిన 1 వీక్కే నేను అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన. నేను అనుకున్నాను, నేను అసలు మందులు వాడలేదు, ఒక టాబ్లెట్ మింగలేదు. నేను అసలు నేను వాళ్ళిద్దరిని పోయిన పిల్లలిద్దరిని ఎంత కావాలని బలంగా అనుకున్నానో, కానీ వాళ్ళు నాకు లేరు. కానీ వీడు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డ, దేవుడు అనుకొని నాకు ఇచ్చిన బిడ్డ. నా జీవితంలో నేను అనుభవించిన కష్టానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఎక్కడైతే నేను తగ్గించబడ్డానో, నాతో మా ఫ్యామిలీలో కన్సీవ్ అయిన వాళ్ళందరూ నాకంటే 2 రోజులు 3 రోజుల ముందే డెలివరీ అయినరు. మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు, మా ఆయన వాళ్ళ మాడబిడ్డ కోడలు, అందరికి అమ్మాయిలే, నాకు మాత్రం అబ్బాయి. 2-3 రోజుల ముందే అందరికి ఆడపిల్లలే పుడుతున్నారు. మరి చిట్టికి ఎవరు పుడతారో అన్నాడు. దేవుడు గొప్పగా దీవించి నాకు కుమారుడిని ఇచ్చిండు. నేను ముఖ్యంగా అన్నయ్యకి ఎక్కువ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఏ రాత్రి నాకు చిన్న బాధ అనిపించిన 1 గంట 2:30 ఆ టైంలో ఫోన్ చేసినా కూడా నా ఫోన్ తీసుకొని నాకు రెస్పాండ్ అయ్యి నాకు ప్రార్థన చేసేది. సరే, అది నా విశ్వాసమో ఆయన ప్రార్థనో తెలియదు, కానీ నేను వెంటనే రిలాక్స్ అయిపోయేదాన్ని. ఈయన పుట్టే వరకు కూడా అసలు ఎట్లా అంటే, ఈయన కూడా ఉమ్మనీరు లేక నాకు ఒక 2 రోజుల ముందు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండే, అయినా కూడా పెరగట్లేదు. ఒకరోజు ఇట్లనే కూర్చున్నా, రేపు డెలివరీ అనగా లోపల బేబీ తిరగట్లేదు. అన్నయ్యకి ఫోన్ చేసిన, అన్నయ్య ఎందుకో నాకు ఎట్లనో అనిపిస్తుంది, లోపల బేబీ మూమెంట్స్ తిరగట్లేదు, ఒకసారి నాకు ప్రేయర్ చేయన్నయ్య అంటే ప్రేయర్ చేసిండు. ఏం కాదురా అన్నాడు. వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ కమ్మని అన్నారు. వెళ్ళగానే వెంటనే బాబు ఉమ్మని పోయి బాబు మొత్తం బక్కగా అయిపోయాడు. వెయిట్ ఎంత 1.5 కిలోనే ఉన్నాడు పుట్టినప్పుడు. డాక్టర్లు అన్నారు, బాబు లోపల ఉమ్మనీరంతా పోయి చాలా వెయిట్ తగ్గిపోయినాడమ్మా, తీసుకెళ్ళి NICలో పెట్టాల్సి వస్తుంది, మరి మీరు ప్రిపేర్గా ఉండండి అనేసి అన్నారు. సరే అని నేను దానికి కూడా ప్రిపేర్ అయినా. కానీ దేవుడి చిత్తం ఏంటంటే, అంత వెయిట్ తక్కువ పుట్టినా కూడా ఏ బాక్స్లో పెట్టే అది అవసరం రాలే నా కొడుక్కి, అంత హెల్తీగా ఉన్నాడు. పుట్టిన 15 రోజుల నుంచే వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు 3.5 దాటింది. ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. కొంచెం జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటిది కూడా ఏదీ లేదు, అంత హెల్తీగా ఉన్నాడు. ఇంత తక్కువ వెయిట్ పుట్టి అంత మంచిగా ఉండడం అంటే అది సాధ్యం కాదు. అది దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అని నేను చెప్పుకుంటా. నేను అన్న, అన్నయ్య దేవుడు నన్ను ఈ 9 నెలలు కాపాడి, నాకు అది ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరిని ఇచ్చినా నేను అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తా అన్న. ఈరోజు దేవుడు నాకు ఆ రోజుని ఈ విధంగా ఇచ్చిండు. జనవరి 1 రోజు వచ్చి నా కొడుకుని మీ అందరికీ పరిచయం చేసి మీ ముందు నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవుడు మనము ఎందుకు ఇంత దగ్గరగా వచ్చి పోతుంది అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మన కోసం ఏదో మేలు దాచుంచుతాడు. అది నిజం అని చెప్పడానికి నా జీవితమే నిదర్శనం. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నా. సరే, తర్వాత పిల్లలు అనేది అది దేవుడి చిత్తం. ఇప్పటికైతే ఇప్పుడు మంచిగా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి, ఆ అక్కకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనము ఎంత ఆపదలు వచ్చినా ఏమొచ్చినా దేవుణ్ణి విడనడకుండా దేవుణ్ణి పట్టుకొని ఉంటే దేవుడు చేసే కార్యంలో ఎంత గొప్పవో. నేను చర్చికి ప్రతి వారం వెళ్తా, కానీ విశ్వాసం అనేది నాలో పెరిగింది అంటే అన్నయ్య ద్వారానే. ఇది మాత్రం మీరు గట్టిగా చెప్పగలరు. ప్రార్థన నేను ఒకసారి ఇప్పుడు అన్నయ్యకి అన్న పిచ్చా ఏంటి, అంతకంటే గొప్పది ఇస్తా అంటున్నాడు ఏంటి, అసలు ఏమి ఇస్తాడు, నేను కోల్పోయి ఉన్నా, అంతకంటే గొప్పది నీకు ఇస్తాడు రా అని అన్నాడు. అన్నట్టుగానే సంవత్సరం తిరగకుండానే నవంబర్ 18 రాకుండానే నాకు దేవుడు కుమారుడిని ఇచ్చిండు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య థాంక్స్ అండి. దేవుడు